చాలా లోతైన మరియు నిశితమైన విశ్లేషణ చేశారు. ఈ కేసు వెలువరించిన తీర్పు సమాజానికి, ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగానికి ఒక గట్టి హెచ్చరిక లాంటిది. మీరు పేర్కొన్న అంశాలను బట్టి ఈ తీర్పు యొక్క ప్రాముఖ్యతను ఇలా అర్థం చేసుకోవచ్చు. 1. చట్టం ముందు అందరూ సమానులే. రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కు కేవలం పుస్తకాలకే పరిమితం కాదని, అది ఆచరణలో కూడా ఉందని ఈ తీర్పు నిరూపించింది. కాకీ డ్రెస్ వేసుకున్నంత మాత్రాన లేదా చేతిలో అధికారం ఉన్నంత మాత్రాన చట్టానికి ఎవరూ అతీతులు కారు. 2. రక్షకుడే భక్షకుడైతే, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే నేరానికి ఒడిగడితే అది సామాన్యుడు చేసే నేరం కంటే తీవ్రమైనదిగా పరిగణించబడుతుంది. నమ్మకాన్ని వమ్ము చేసినందుకు మరియు వ్యవస్థను దుర్వినియోగం చేసినందుకు ఇచ్చే శిక్ష కూడా అంతే కఠినంగా ఉండాలని ఈ ఉరిశిక్ష తీర్పు స్పష్టం చేసింది. 3. అధికార దుర్వినియోగానికి అడ్డుకట్ట. అధికారం ఉంది కదా, మాపై ఎవరు చర్యలు తీసుకుంటారు అనే అహంకారంతో ప్రవర్తించేవారికి ఇది ఒక పీడకల లాంటి వార్త. అధికారం సమానము, బాధ్యత. అధికారం అనేది సేవ చేయడానికి, అణచివేయడానికి కాదు. జవాబుదారీతనం. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తన చర్యలకు చట్టానికి జవాబుదారీగా ఉండాలి. 4. న్యాయ వ్యవస్థపై నమ్మకం. 9 మంది పోలీసులకు ఒకేసారి ఉరిశిక్ష పడటం అనేది అరుదైన విషయం. ఇది బాధితులకు న్యాయం జరిగిందనే భావనను కలిగించడమే కాకుండా న్యాయ వ్యవస్థపై సామాన్యుడికి ఉన్న నమ్మకాన్ని రెట్టింపు చేస్తుంది. సందేశం స్పష్టం.